దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తీవ్రత కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50% కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు యాక్టివ్ కేసుల్లోనూ 18% ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని, మొత్తం 6.5 లక్షల యాక్టివ్ కేసుల్లో 35% 18 జిల్లాల్లోనే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 23-29 వారానికి 83,232గా ఉన్న రోజువారీ సగటు కేసులు అక్టోబర్ 21-27 వారానికి 49,909కి పడిపోయాయి. ప్రస్తుతం రోజు 11 లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 36,470 కేసులు నమోదవగా జూలై 17 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే దసరా నేపథ్యంలో టెస్టింగ్ సంఖ్య తగ్గడంతోనే కేసులు తక్కువగా నమోదయ్యాయి. అంతకుముందు 3 రోజులతో పోలిస్తే కేరళ, మహారాష్ట్ర సహా ఢిల్లీలోనూ సోమవారం కేసులు తక్కువ మొత్తంలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.06%గా ఉంది. ఆంక్షలు పూర్తిగా సడలించిన తర్వాత ఐరోపా దేశాల్లో మహమ్మారి రెండవసారి విజృంభిస్తుందని, అలసత్వం పనికిరాదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. చాలా దేశాల్లో మళ్లీ వైరస్ విజృంభిస్తుంది. గతంలో పోలిస్తే ఇది చాలా ఉధృతమని, ఇది ఖచ్చితంగా అందరికీ ఓ పాఠం లాంటిదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ ధోరణి వ్యతిరేక దిశలో ఉండడం చాలా అదృష్టం. ఈ రోజు 2 లేదా 3 రాష్ట్రాల్లో మినహా మహమ్మారి క్షీణతను చూపిస్తున్నా. ఈ క్షీణత ముఖ్యమైనదే, ఎందుకంటే ఉత్తరాంధ్ర గోళంలోని ఇతర దేశాలలో మహమ్మారి తీవ్రత పెరుగుతుంది అని పాల్ వ్యాఖ్యానించారు.